ఏమో దేవుడు ఎందుకు ఆపాడు అనుకున్నాను. మేబీ ఫైన్. కృష్ణ వచ్చేస్తున్నా గురువాయూర్, ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. అలాగే మనల్ని కూడా దేవుడు ఆపి ఒరే కంగారు పడకు, చాలా కూడి వెళ్ళిపోకు, వెయిట్ చెయ్యి డ్యూట్స్. సో త్రిశూర్లో ఇంకొక మంచి అట్రాక్షన్ ఏంటంటే త్రిశూర్ మ్యూజియం అండ్ జూ. ఒక్కసారి ఎందుకంటే మనకి కంప్లీట్లీ ఆ రిమోట్తోనే మనకి ఫోన్లో కనిపిస్తుంటుంది ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎంత డిస్టెన్స్. సడన్గా డిస్కనెక్ట్ అయిపోయేటప్పటికి నేను డ్రోన్ పోయింది, ఇంకా వాళ్ళని కింద మీద పట్టుకుని పిసికేసి కాళ్ళు ఒకటే పట్టుకోలేదు భయ్య, లిటరల్లీ స్పీకింగ్ కాళ్ళు ఒక్కటే పట్టుకోలేదు. హలో సార్, గుడ్ మార్నింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి త్రిశూర్ నుంచి దగ్గరలో గురువాయూర్ అనే ఒక ఊరుందంట. అండ్ చూద్దరు నిన్నటి నుంచి బుర్ర పని చేయలేదు భయ్య. డ్రోన్ ఏంటి అసలు ఈ రూము వీడియో తీద్దాం ఏం లేవు. ఇంకా బాగుంది రూమ్ అయితే, చాలా బాగుంది. ఇది మెర్లిన్ ఇంటర్నేషనల్ హోటల్. మనకు agoda.comలో బెస్ట్ డీల్కి వచ్చింది అనమాట, చాలా తక్కువకి వచ్చింది. ఇట్ కాస్టెడ్ మీ 1400 రూపీస్. ఎవరు వచ్చినా కూడా ఈ టెంపుల్ విజిట్ చేయకుండా వెళ్ళరు. ఇక్కడ ఎవరు షూట్ చేసి గుడి దగ్గర షూట్లు ఏంటారు అయ్యా, చూడండి అది చేస్తున్నారు. ఒరే ఇది టెంపుల్ రారే, ఇక్కడ కూడా ఏంటిరా మీరు దేవుని కూడా వదలట్లేదంటారా. ఇప్పుడే మన కొత్త సబ్స్క్రైబరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయింది సార్ బలవంతంగా ఫోన్ లాక్కొని. హై డూట్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అండ్ యాజ్ యూ నో ఐ మీన్ కేరళ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనము. యాక్చువల్లీ మనం వయనాడులో ఉన్నాము. వయనాడ్ ట్రిప్ అంతా ఎంజాయ్ చేసి కంప్లీట్ ఎక్స్ప్లోరేషన్ చేసాము. అండ్ ఐ హ్యావ్ టు గో టు చాలకమూడి అనే ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ ఉంది, మీకు చెప్తాను, బాగుంటుంది అది. అండ్ చాలా పెద్ద వాటర్ ఫాల్ అది, కేరళలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. సో అక్కడి నుంచి నేను అంటే వయనాడ్ నుంచి ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు చాలకమూడి. అండ్ సర్ప్రైజింగ్లీ ఐ హ్యావ్ టు వెయిట్ ఇన్ త్రిశూర్. ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే మన డ్రోను మొన్న మీరు చూసే ఉంటారు, ఒక వ్యూ పాయింట్లో నెర్లాచల్ వ్యూ పాయింట్లో డ్రోన్ ఎగరేస్తుండగా సడన్గా ఆర్సీ డిస్కనెక్ట్ అయిపోయింది. బ్యాటరీ అయిపోయిందేమో అనుకున్నాను. డ్రోను సేఫ్గా మన దగ్గరికి అంటే హోమ్ పాయింట్కి వచ్చి ఆగిపోయింది. చాలా హ్యాపీ, ఫైన్. ఒక్కసారి ఎందుకంటే మనకి కంప్లీట్లీ ఆ రిమోట్తోనే మనకి ఫోన్లో కనిపిస్తుంటుంది ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎంత డిస్టెన్స్. సడన్గా డిస్కనెక్ట్ అయిపోయేటప్పటికి నేను డ్రోన్ పోయింది, ఇంకా మొత్తం నాశనం అని ఫుల్ టెన్షన్ చెమటలు పెట్టేసినాయి. లక్కీలీ అది స్లోగా హోమ్ పాయింట్కి వచ్చింది. డీజేలో చాలా గొప్ప అప్డేట్ ఏంటంటే, చాలా మంచి అప్డేట్ అది. మీకు ఎవరైనా డ్రోన్స్ ఉంటే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, బికాస్ దే ఆర్ మేకింగ్ మోర్ ఈజియర్ టు ఫ్లై. సో ఆ ఫీచర్ ఉండడం వల్ల హోమ్ పాయింట్కి వచ్చి ఆగిపోయింది భయ్య. లేదంటే డీజే నేను వాడేది డీజే ఎయిర్ 2S, ఆల్మోస్ట్ 1,20,000 ఎంతో పడ్డది నాకు ఫ్లై మోర్ కాంబో, మొత్తం పోయేది. రిమోట్ ఎందుకు డిస్కనెక్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. సరే రూమ్కి వచ్చేసాం, ఛార్జింగ్ పెట్టాను, ఎక్కట్లేదు. నేనేమనుకున్నానంటే రిమోట్ కదా, బ్యాటరీ ఏదైనా వీక్ అయి ఉంటుంది, 1 year అయిపోతుంది కదా, మేబీ బ్యాటరీ వీక్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. మొత్తానికి అది అసలు అవ్వట్లే, మొత్తానికి పోయింది. సో నేను అనుకోకుండా త్రిశూర్లో ఆగి దాన్ని సర్వీస్ సెంటర్కి ఇచ్చా. అతను ఏమన్నాడంటే నైట్ కొంచెం లేట్ అయిపోయింది టు బి ఫ్రాంక్లీ, అండ్ టైం 7:30 అయిపోయింది, ఇప్పుడు ఎవరు ఉంటారు, టెక్నీషియన్ లేరు, రేపు సండే అవ్వదు, మండే అన్నారు. ఒక షాప్లో ఇంకో షాప్కి వెళ్ళాను, వాళ్ళు కూడా అదే పని చెప్పారు, మండే రండి ఇమీడియట్గా మీకు ఒక హాఫ్ డేలో చేసి ఇచ్చేస్తాము. అది మేబీ పవర్ ఐసీకి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అయ్యి పవర్ ఐసీ పోయి ఉంటుంది, చూద్దాం అన్నారు. అలా 2-3 షాపులు తిరిగేటప్పటికి ఇంకా టైం శాంక్షన్ అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7:30 నైట్ అయిపోయింది. లక్కీలీ ఒక షాప్కి వెళ్ళాను. అది ఎక్కడుందంటే త్రిశూర్లో కెసినో హోటల్ అని ఒక 3 star హోటల్ ఉంది, దాని కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఫైనల్ అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళని ఇక్కడ ఇంకా ఫైనల్ ఆప్షన్, ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం లేదు, వాళ్ళని కింద మీద పట్టుకుని పిసికేసి కాళ్ళు ఒకటే పట్టుకోలేదు భయ్య, లిటరల్లీ స్పీకింగ్ కాళ్ళు ఒక్కటే పట్టుకోలేదు, అన్నీ పిసికేసా. విశాఖపట్నం కాకినాడ నుంచి దూరం నుంచి వచ్చాడు, సర్లే ఏదో హెల్ప్ చేద్దామని అప్పటికప్పుడు నా కళ్ళ ముందు ఫోన్ చేసి అతని టెక్నీషియన్ పిలిపించి నైట్ 11:30 వరకు చేంజ్ చేసి రెడీ చేసి పెట్టారంట. నేను 7:30, 8కి ఇచ్చేసి నేను వచ్చేసాను. ఎందుకంటే అక్కర్లేదు మీరు వెళ్ళిపోండి, మేము చేసి రేపు మార్నింగ్ కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు సండే, టైం ఎగ్జాక్ట్లీ 10 అయింది. ఇప్పుడే ఫోన్ చేశారు రమ్మని, రిపేర్ అయిపోయిందంట, ఛార్జ్ పెట్టారంట ఆర్సీ డ్రోను. సో మనం వెళ్ళి ఆర్సీ డ్రోన్ కలెక్ట్ చేసుకుందాం, ఓకేనా? లెట్స్ కమ్ విత్ మీ డ్యూట్స్. దిస్ ఈజ్ వేర్ ఐ చెక్డ్ ఇన్ లాస్ట్ నైట్. దిస్ ఇస్ మెర్లిన్ ఇంటర్నేషనల్ హోటల్ అంట. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఉంది. రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్, బస్ స్టాండ్కి కూడా బాగా దగ్గర అనమాట. బాగుంది యాక్చువల్లీ స్టే. మీకు రూమ్ చూపిస్తాను పైకి వెళ్ళినప్పుడు. నైట్ అవ్వలేదు ఎందుకంటే టెన్షన్లో ఉన్నాను ఇదంతా పోయిందని. సో మనం ఇప్పుడు వెళ్ళి డ్రోన్ ఆర్సీ కలెక్ట్ చేసుకుందాము, చూద్దాం. డ్రోన్ కూడా పట్టుకుని వెళ్తున్నాను, అసలు ఏంటి రిపేర్ అయిందా, కనెక్ట్ అవుతుందా లేదా. ఇంకా నెక్స్ట్ కేరళ సిరీస్లో మనం డ్రోన్ ఎగలేసి మరిన్ని వీడియోస్ చేయాలి. సో లెట్స్ గో.
సో గైస్ వీఆర్ ఫైనల్లీ అట్ ద జానూస్ ఎలక్ట్రానిక్స్. వీళ్ళే పాపం చాలా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. సో లోపలికి వెళ్తున్నాను, కొంచెం టెన్షన్ ఉంది, ఏమవుతుందో ఏంటో, రిపేర్ అయిందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదో ఏం అర్థం కావట్లేదు. సో చూద్దాం. సో ఈ షాప్ అయితే ఇది జానూస్ ఎలక్ట్రానిక్స్ అంట. ఓకే, లెట్స్ గో ఇన్ సైడ్. హలో సార్, గుడ్ మార్నింగ్. అది అయిపోయింది, రిపేర్ అయిపోయింది, ఇదిగోండి కనెక్ట్ అయింది. ఫైనల్లీ వీళ్ళు రిపేర్ చేసేసారు. ఐసీ కంప్లైంట్ అంటే అది పోయినప్పుడు మాత్రం ఇలా డిస్కనెక్ట్ అయిపోతుంటుంది. అంటే ఇంకొకసారి డ్రోన్ ఫ్లై చేసి చూద్దాం. ఓకే, డూడ్స్ ఫైనలీ ద డ్రోన్ ఈజ్ ఆన్. ఎస్, సో హ్యాపీ. అండ్ ఇది షాప్ డీటెయిల్స్, వీళ్ళే హెల్ప్ చేశారు. జానూస్ డిజిటల్ సర్వీసింగ్ అంట. ఇక్కడ ఇది క్వైట్ ఆపోజిట్ టు క్యాసినో హోటల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి త్రిశూర్ నుంచి దగ్గరలో గురువాయూర్ అనే ఒక ఊరుందంట. అక్కడ ఈవేళ కృష్ణాష్టమి, అంటే కేరళలో కృష్ణుడి పండుగ ఈవేళ. సో అక్కడ ఈవేళ కోలాటాలు, అక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయంట. సో ఏమో దేవుడు ఎందుకు ఆపాడు అనుకున్నాను. మేబీ ఫైన్, కృష్ణ వచ్చేస్తున్నా గురువాయూర్, లెట్స్ క్యాచప్ ఇన్ గురువాయూర్. అండ్ బిఫోర్ దాట్ మనం ఈరోజు త్రిశూర్ సిటీ టూర్ వేద్దాం సరదాగా. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్స్ అండ్ ఒక టేక్ ట్రీస్ సంబంధించి ఒక ప్లేస్ ఉందంట. అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మేబీ అసలు ప్లాన్లో లేదు, ట్రిప్లో లేదు, దేవుడు ఎందుకు ఆపాడు అనుకున్నాను. మేబీ ఏదో ఉంటుంది, ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. అలాగే మనల్ని కూడా దేవుడు ఆపి, ఒరే కంగారు పడకు, చాలా కూడి వెళ్ళిపోకు, వెయిట్ చెయ్యి, ఇక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో దానికి ఫైన్ వేసాడు అనమాట. అంటే త్రిశూరు ప్లాన్లో పెట్టుకోకపోవడం వల్ల నాకు పడ్డ ఫైన్ 3,500. ఐసీ రిపేర్ చేశారు. కాస్ట్ యాక్చువల్లీ 4,500 చెప్పారు. రిక్వెస్ట్ చేయితే 3,500కి ఇచ్చారు. అండ్ నాకు C2C కేబుల్ పిన్ కూడా పోయింది, అక్కడెక్కడో మర్చిపోయాను. ఫోన్ కనెక్ట్ చేసి పిన్, ఆ పిన్ కొత్తది కొంటే 700 ఎంతో ఉంది ఆన్లైన్లో, అంటే ఒరిజినల్ డీజే అది. సో అది ఒరిజినల్ డీజే ఫ్రీగా ఇచ్చారు మనకి. సో అది కూడా చాలా హ్యాపీ. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రూమ్కి వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసి అండ్ వీ స్టార్ట్ త్రిశూర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్ ఫైనలీ బ్యాక్ టు ద హోటల్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం పడింది, చూసారు కదా, ఫుల్ ఎండగా చేస్తుంది. క్యాబ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. దిస్ ఇస్ ద రిసెప్షన్. హాయ్, అండ్ ఐల్ షో యూ ద రూమ్. నిన్నటి నుంచి బుర్ర పని చేయలేదు భయ్యా. డ్రోన్ ఏంటి అసలు, ఈ రూము వీడియో తీద్దాం అవి ఏం లేవు. ఇంకా మైండ్ టోటలీ స్టక్ అయిపోయింది. కొంచెం డిప్రెషన్లోకి, సప్రెషన్లోంచి వచ్చిన బాధలు వచ్చినాయి అనమాట, ఏంట్రా బాబు అని. సో దిస్ ఈస్ ద వే టు ద రూమ్. బాగుంది, రూమ్ అయితే చాలా బాగుంది. ది మెర్లిన్ ఇంటర్నేషనల్ హోటల్ మనకి agoda.comలో బెస్ట్ డీల్కి వచ్చింది అనమాట, చాలా తక్కువకి వచ్చింది. ఇట్ కాస్టెడ్ మీ 1,400 రూపీస్. జనరల్లీ రూమ్ వచ్చి 2,800 రూపీస్. కానీ మనం ప్రైమ్ మెంబర్ అగోడాలో, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఫ్లై చేస్తున్నాను కదా. సో వాళ్ళు ఇచ్చిన కూపన్స్ అవన్నీ. రూమ్ చూడు ఎంత మెస్సీ ఉందో. సింపుల్ చిన్న రూము, చాలా చిన్న రూము. టీవీ ఉంది, ఏసీ ఉంది అండ్ ఆల్. ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ. అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. దిస్ వాష్రూమ్. హాయ్, లెట్స్ స్టార్ట్ త్రిశూర్ డే టూర్. చలో. డూడ్స్ ఫైనల్లీ ఐఎమ్ అట్ వడకునాథన్ టెంపుల్. ఇక్కడ త్రిశూర్లో చాలా ఫేమస్ టెంపుల్. సో ఎంట్రన్స్ నుంచి ఇలా వచ్చి ఇందాక మీకు వీడియో కూడా చూపించాను. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. చాలా పెద్ద ప్లేస్ ఉంది, సిటీ సెంటర్లో ఉంది యాక్చువల్లీ ఇది. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. అండ్ గైస్, హియర్ వి ఆర్. ది వడకునందన్ టెంపుల్. ఇట్స్ అ ఫేమస్ టెంపుల్ ఇన్ త్రిశూర్. ఇది శివ టెంపుల్, ఇది శివుడి టెంపుల్. అండ్ చాలా ఏన్షియంట్ టెంపుల్ అనమాట, చాలా కాలం లాంటి టెంపుల్ ఇది. అండ్ చూడండి వైపు ఎలా ఉందో, బ్యూటిఫుల్ ఉంది. దిస్ లుక్స్ సో అమేజింగ్ బాయ్స్. వావ్. అసలు ఇప్పుడు టైం క్లోజ్ ఉంది. నేను ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 అయింది. మార్నింగ్ 6 to 5 to 11 o'clock అంట. అండ్ దెన్ ఇట్ ఓపెన్స్ అగైన్ at 4 PM అట్లా. ఇదొక ఎంట్రన్స్ ఉంది ఇక్కడ, ఇటుపక్క ఎంట్రన్స్ ఉంది అండ్ ఇటుపక్క ఎంట్రన్స్ ఉంది. మొత్తం 3 ఎంట్రన్స్లు ఉన్నాయి దీనికి. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్.
ఇక్కడ ఎవరు షూట్స్ చేసి గుడి దగ్గర షూట్లు ఏంటారు అయ్యా వీళ్ళు చూడండి అలా చేస్తున్నారు వీళ్ళు. ఒరే ఇది టెంపుల్ రా రే, ఇక్కడ కూడా ఏందిరా మీరు దేవుని కూడా వదలట్లేదంటరా, రీటేక్లు ఏదో సరదాగా తీస్తున్నారంటే ఒక అర్థం ఏంటో చూడు. ఏదో కింద నుంచి ఎడతాడు, పైనుంచి ఎడతాడు, వాకింగ్ ఎడతాడు. ఏంట్రా రే ఈ దేవుని కూడా ఇలా రీల్స్లో వాడేస్తున్నారు ఏంట్రా రే, ఇలా తేలిందేంట్రా మన దేశం, వాట్స్ హ్యాపెనింగ్ రా. సరే ఓ గుడి ముందు ఫోటో తీసుకున్నావు, చిన్న వీడియో తీసుకున్నావు, అయిపోయింది. ఏంట్రా ఇది, వాట్ ఈస్ దిస్? చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బ్యూటిఫుల్గా కట్టారు. యాక్చువల్లీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఓకే ఓకే సార్. సో గైస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్లీ స్కల్ప్చర్డ్ కదా, బ్యూటిఫుల్ ఉంది భాగవతి టెంపుల్. సో గైస్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్లీ స్కల్ప్చర్డ్. డూడ్స్ ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్ అయిపోయింది, రిటర్న్ వెళ్తుంటే మన తెలుగు వాళ్ళు ఇద్దరు కనిపించారు. అంకుల్ గారు అక్కడి నుంచి కేకలేస్తున్నారు ఆంటీ గారి మీద. ఎక్కడికి వచ్చినా డామినేషన్ మాందే, ఈ హస్బెండ్ డామినేషన్ ఎప్పుడు తగ్గదు. పాప ఆంటీ గారికి తెలియక అట్టి వెళ్ళిపోతుంది. అంకుల్ ఎక్కడ ఎటు వెళ్ళిపోతున్నావు ఇటు చూడమంటే చెప్తుంటే అప్పుడు నాకు వినపడ్డది, చెవిలో పడ్డది. అరే ఈ వాయిస్ ఎక్కడ ఎంత చాలా రోజులు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది తెలుగు వాయిస్ అనగానే కనిపించారు. వీళ్ళ వైజాగ్ అంట. అంకుల్ గారు మీ పేరేంటి? రాంబాబు గారు. కామేశ్వరి. మీ పేరు? రాంబాబు. ఎక్కడండి ఊరు మీది? విశాఖపట్నం. వెరీ గుడ్. సో హ్యాపీ కదా తెలుగు వాళ్ళని. ఇప్పుడే మన కొత్త సబ్స్క్రైబర్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయింది సార్ బలవంతంగా ఫోన్ లాక్కొని. రైట్ సార్, బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అండి. డ్యూడ్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ వడకునాథన్ టెంపుల్కి పక్కనే పెరంబెక్కువు భాగవతి అమ్మ టెంపుల్ ఉంది. అక్కడికి వచ్చాను. ఇది కూడా క్లోజ్డ్ ఉంది. మనకి ఏం చేస్తాం, మన టైం అలా ఉంది. బట్ మనకున్న షార్ట్ టైంలో ఐ వాంటెడ్ టు షో యూ దిస్. అండ్ చూశాను, బయట నుంచి చూశాను. అండ్ ఈవినింగ్ టైమ్స్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ ఇంకానే. అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. చూడండి, దిస్ ఈజ్ ద టెంపుల్. సో 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 బ్యూటిఫుల్ కదా. ఇక లోపల ఎలా ఉంటుందో ఇదిగోండి అక్కడేమో వడకునాథన్ టెంపుల్. ఇది వడకునాథన్ టెంపుల్కి ఇది సౌత్ గేట్లు అనుకుంటా. సౌత్ గేట్ ఆపోజిట్లోనే ఈ పెరంబాకవు భాగవతమ్మ టెంపుల్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద ఆఫీస్. పక్కనే మెయిన్ రోడ్ పక్కనే ఉంది. సో గుడ్ యాక్చువల్లీ. డ్యూట్స్, సో త్రిశూర్లో ఇంకొక మంచి అట్రాక్షన్ ఏంటంటే త్రిశూర్ మ్యూజియం అండ్ జూ. టాప్ ఐటినరీలో ఇదొకటి త్రిశూర్లో. అండ్ అదేమో మ్యూజియం. అది ఇక్కడికి కౌంటర్ ఉంది, కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు. అండ్ ఇది ఎంట్రీ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ మీరు త్రిశూర్ వస్తే కనుక డోంట్ మిస్ దిస్ ఐటినరీ. ఓకే, సో వీఆర్ మూవింగ్ టు గురువాయూర్ ఫర్ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. ఓకే, లెట్స్ గో.